జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర పనులను ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె సందర్శించారు. మొదటగా విఐపి పార్కింగ్ స్థలాన్ని, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నానఘట్టాలు, స్తూపం రోడ్, కొత్తూరు సమీపంలోని మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి గ్రామంలోని సార్లమ్మ దేవాలయం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పూజారి కాకా రంజిత్ దేవాలయం సమీప మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరిలోపు జాతరల పనులు పూర్తి అవుతాయని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దైవ దర్శనం జరిగే ప్రసిద్ధ ఆలయ ప్రాంతం మన మేడారమని, కాబట్టి అధికారులు పనుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ పి శ్రీజ, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, పంచాయతీ అధికారి వెంకయ్య, ఈఈ అజయ్ కుమార్, డిఎస్పి రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి మనందరి ఇలవేల్పులు ఆదివాసీ బిడ్డలైనటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర మనకు నెక్స్ట్ ఫిబ్రవరి 21 నుంచి 24వ తారీఖు వరకు మరి ఘనంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఈ జాతర యొక్క పనులపైన, పురోగతి పైన మేము, అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, పిఆర్, ఆర్ఎండ్బి, అదేవిధంగా అడిషనల్ కలెక్టరు, ఏఎస్పీలు, మిగతా అందరు కూడా స్టాఫ్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా పనులన్నీ 30 తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవడానికి మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వకుండా మరి అన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటి పర్మనెంట్ పనులు ఎక్కడైతే అవసరం ఉందో అవే చేపట్టడం జరిగింది. కొంతమంది లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీకి వేసుకోవచ్చు. మా ప్రమేయాలను ఏదున్నా మేము ఖచ్చితంగా అధికారులకు కూడా గట్టిగా ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మట్టి పోసిన కాజువే లాంటివి కూడా ఈసారి పర్మనెంట్ చేస్తుంది. గతంలో 18 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్కరు మా మీద ఆరోపణలు చేసేటట్లు పోయినసారి కోట్ల రూపాయలు, కోటి రూపాయలు, 2 కోట్లు అట్లా విడిసీల కింద తీసుకున్నారు. మేము అక్కడ ఎక్కడ తీసుకోవాలి అన్ని లోకల్ వాళ్లకు వీలైన వరకు లోకల్ ఉండేటువంటి సంఘాలు, ప్రజలు, పూజారులు వాళ్ళకు సంబంధించి వీలైన వాళ్ళకు పోయినాయి. తర్వాత మిగతా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు పోయినాయి. కొద్దిగా పనులలో డిలే కనిపిస్తుందేమో కానీ అది కూడా ఉండదు. దాదాపుగా 30 తారీఖు వరకు అన్ని రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మిగతా అంతా చేసేది ఇక రిహార్సలే, అంటే ఎట్లట్లుండదని ఇంకా పరిశీలన చేసుకుంటాం. అదేవిధంగా ఈ జాతర మనందరి జాతర, మనందరి ఇష్ట దైవాలు. అదేవిధంగా సీఎం గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి దైవంగా భావిస్తాడు. ఇక్కడికి తప్పకుండా వస్తారు. ఇంకా చాలామంది పెద్దలు కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి యాత్ర ఇంద్రవెల్లి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా అక్కడ నేను అధ్యక్షత వహించిన ఆ బహిరంగ సభకు. ఆ తర్వాత నెక్స్ట్ వారు రాష్ట్రంలో మరి ఎన్నికల యాత్ర మన సమ్మక్క సార్లమ్మ నుంచి మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా చాలా సెంటిమెంట్గా ఈ దైవాన్ని భావిస్తాడు. ప్రతి సందర్భంలో, ప్రతి జాతర సందర్భంగా వచ్చిండు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, మొన్న ఎలక్షన్ ప్రచారం పాదయాత్రకు వచ్చిండు. కాబట్టి ఈసారి కూడా వస్తున్నారు. వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఈ పనుల యొక్క పురోగతిపై మమ్మల్ని తెలుసుకుంటా ఉన్నాడు. అధికారుల మీద కూడా నేను పూర్తి స్థాయిలో భరోసాతో ఉన్నా. మా నమ్మకాన్ని అధికారులు వమ్ము చేయరు అని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. మంచిగా పనులు చేయండి, మంచి పేరు తీసుకొచ్చుకోండి. ఈ దేవుడి కాడ మనం చేసే అటువంటి ఏదో ప్రయోగాలు ఏమి లేవు. నిష్ఠతో నిజాయితీగా పనిచేద్దామని ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు మంచిగా స్వేచ్ఛగా రావచ్చు. ఇప్పటికీ జంపన్న వాగులో కూడా స్నానాలు చేయడానికి పూర్తి స్థాయిలో మరి ట్యాపింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కూడా కొన్ని 30 తారీఖు వరకు పెండింగ్ ఉన్నాయి, అవి అయిపోతాయి. క్యూ లైన్స్ గురించి కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. తొందరలోనే అందరికీ వీఐపీలకు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. సమ్మక్క సార్లమ్మ జాతరకు అందరూ ఆహ్వానితులే. రూపాయి కట్నం అంటే కాకుండా, దర్శనం టికెట్ లేకుండా మరి ఇంత మహా భాగ్యము, ఇంత గొప్ప అంటే దేవుళ్ళని దర్శించుకునే ఏకైక అవకాశం సమ్మక్క సార్లమ్మ దగ్గరలోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను. జై కాంగ్రెస్.